హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్‌గా ఈరోజు సండే. నేను సండే రోజు ఎక్కువగా వీడియోస్ పెట్టను. మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ మంది చూడరని జెప్పేసి. నేను నిన్న చేసిన వీడియో కింద 2 కామెంట్స్ వచ్చాయన్నట్లు. రెమిటెన్స్ ట్యాక్స్ గురించి వీడియో చేయండి అని జెప్పేసి. సరే ఇంకా ఈరోజు సండే అయినా కూడా చేసేద్దాం అని జెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. చాలా సాడ్ న్యూస్ కూడా. నాట్ ఓన్లీ ఇండియన్స్, అమెరికాలో పని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి గూడా అన్నట్లు. మన టాపిక్‌లోకెళ్ళినట్లయితే మనం మోస్ట్‌లీ యూఎస్ వచ్చేదెందుకు? కొంచెం మంచిగా సంపాదించుకోవాలి. సంపాదించుకున్న దాన్ని సేవ్ జేసుకోవాలి. మళ్ళీ మనం తిరిగి ఇండియాకొచ్చేసి అక్కడ ఏదైనా ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి అని జెప్పేసి. అంటే సేవ్ చేసిందాన్ని ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి అని జెప్పేసి వస్తాం చాలా వరకు. అండ్ కొంతమంది అమెరికాలో సెటిల్ అయిపోయినా కూడా ఇండియాలో గూడా ఇన్వెస్ట్‌మెంట్ ఉంటాయి. తప్పకుండా ఇందులో ఒక దాంట్లో అయితే ఇన్వెస్ట్ చేస్తారు. సో, దీనిని బేస్ చేసుకొని మనము మన కరెన్సీతో పోలిస్తే అమెరికన్ యొక్క వాల్యూ ఎక్కువ కాబట్టి ఇక్కడికొస్తాం. నాట్ ఓన్లీ యూఎస్, యూకే రానియండి, యూఏఈ రానియండి, ఇలా ఏ కంట్రీకెళ్ళేదైనా కూడా మెయిన్‌లీ అదే రీజన్ తోటి. లేటెస్ట్‌గా అమెరికన్ గవర్నమెంట్ ఒక బిల్‌ని తీసుకొనొచ్చింది. ఆ బిల్ పేరొచ్చేసి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అన్నట్లు. ఆ బిల్లు పేరే అదే. సో, ఆ బిల్లు లోపల చాలా ఉన్నాయన్నట్లు. చాలా వాటిలలో మనకి యూజ్ అయ్యేది ఒక ప్రపోజల్ ఉందన్నట్లు. సో, ఇది హౌస్ ఆఫ్ రిప్రజెంట్ లోపల ఈ ప్రపోజల్‌నయితే తీసుకొనొచ్చారు. ఇందులోపల చాలా రకాల బిల్స్ ఉన్నాయి. సో, అందులోపల ఒక బిల్ ఏంటి అంటే రెమిటెన్స్ టాక్స్. అంటే ఎవరైతే నాన్ యూఎస్ సిటిజన్స్ ఉంటారో, ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానియండి, హెచ్-1బీ వీసా, ఎల్-1 వీసా ఎవరైనా ఈ వీసాల మీద పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళు ఇక్కడి నుంచి మనీని వాళ్ళ కంట్రీస్‌కి గనక పంపిస్తున్నట్లయితే, అంటే అమెరికా నుంచి బయటి కంట్రీస్‌కి మనీ గనక పంపిస్తున్నట్లయితే, వాళ్ళకి రెమిటెన్స్ టాక్స్ 5% ఉంటది అని జెప్పేసి. 5% అంటే చిన్న అమౌంట్ కాదు. అది చాలా పెద్ద అమౌంట్. మినిమమ్ 1% అంతటి తక్కువ ఉండడం ఓకే గానీ 5% అంటే అది చాలా ఎక్కువ అన్నట్లే. సో, ఇది చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తది. ఎవరి మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేది కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా అతని యొక్క గోల్ ఒకటే అన్నట్లు. అమెరికా నుంచి మనీ ఎక్కువగా బయటికి వెళ్ళకూడదు. బయటి నుంచి మనీ ఎక్కువగా యూఎస్‌లోకి రావాలి అని చెప్పేసి అతని యొక్క మెయిన్ ఎయిమ్. అది బేస్ చేసుకొనే చాలా వరకు ఫెడరల్ లోపల ఉన్నటువంటి ఎంప్లాయీస్‌ని తీసేయడం కానియండి, లేకపోతే గోల్డ్ కార్డ్ అని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టడం కానియండి, వాటెవర్ ఇట్ ఈస్. ఇలాంటివి చాలా కూడా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, అమెరికాకి మనీ రావాలి. బట్ అమెరికా నుంచి మనీ ఎక్కువగా బయటికి పోకుండా ఉండాలి అని చెప్పేసి. సో, ఇది అతని యొక్క మెయిన్ ఎయిమ్ లాగా ఉంది. వచ్చినప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇండియాకి బయటి నుంచి వచ్చేటటువంటి అమౌంట్ లోపల ఫస్ట్ ప్లేస్ యూఎస్ ఉంటది. నెక్స్ట్ యూఏఈ కంట్రీస్ ఉంటది. కానీ అంటే ఇప్పుడు వేరే కంట్రీస్‌లలో పనిజేసి ఇండియాకి పంపిస్తూ ఉండే వాళ్ళ దాంట్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండే కంట్రీ వచ్చేసి యూఎస్ అన్నట్లు. అంటే ఇక్కడ డబ్బులు సంపాదించేసి ఇండియా లోపల ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళన్నట్లు. సో, అందులోపల ఫస్ట్ ఉన్నటువంటి కంట్రీ యూఎస్. మన ఇండియాకి ఈ రెమిటెన్స్ టాక్స్ రూపంలోనే ప్రతి సంవత్సరం కూడా కొన్ని బిలియన్ల డాలర్స్ మనీ వస్తూ ఉంటదంట ఇండియాకి. సో, ఇప్పుడు ఇండియాకి కూడా చాలా వరకు నష్టమే అన్నట్లు. అంటే ఇది ఈ 5% ఇదంతా అప్రూవ్ అవుతే. అండ్ నెక్స్ట్ చాలా మంది బాధ ఏంటి అంటే, అమెరికా లోపల ఆల్రెడీ 30% టాక్స్ పే చేశాకనే మనకు సాలరీస్ వస్తూ ఉంటాయి. ఈవెన్ ఎలాంటి వర్క్ చేసే వాళ్ళకైనా. చిన్న చిన్న జాబ్స్ చేసే వాళ్ళకైనా, పెద్ద జాబ్స్ చేసే వాళ్ళకైనా, సాఫ్ట్‌వేర్‌లో అయినా, డాక్టర్స్ అయినా ఎవ్వరికైనా కూడా ఆల్రెడీ 30% అమెరికన్ గవర్నమెంట్ కడుతూనే ఉన్నాం కదా! మళ్ళీ ప్రతి ఒక్క వస్తువు మీద కూడా టాక్స్ ఉంటది. ప్రతి దాని మీద టాక్సే పే చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ 5% టాక్స్ ఏంటి అని జెప్పేసి. అండ్ ఇది ఈ వీసా వాళ్ళకింత, ఈ వీసా వాళ్ళకింత అని ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళు గూడా నాన్ యూఎస్ సిటిజన్స్‌కి ప్రతి ఒక్కళ్ళు గూడా ఇది పే చేయాల్సిందే ఉందన్నట్లు. సో, దీని మీద చాలా మందికేంటంటే కొంచెం నచ్చట్లేదు. బట్ మనకు నచ్చినా, నచ్చకపోయినా మనం చేసేదేమీ లేదులెండి గానీ, అంటే ఆల్మోస్ట్ 30% కడుతున్నాం కదా! అవన్నీ మనం ఫ్యూచర్‌లో యూజ్ చేసుకుంటామంటే కాదు. ఎవరైతే అమెరికన్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకే యూజ్ అవుతది ఆ టాక్స్ మొత్తం కూడా. అండ్ నెక్స్ట్ ఈ బిల్లు అప్రూవ్ అయిందా? ఒకవేళ ఎప్పటి నుంచి అప్రూవ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దీని వలన ఎవరికి ఎక్కువ బర్డెన్ అనేది కూడా చూద్దాం. ఈ బిల్లు అప్రూవ్ అయిందంటే అవ్వలే. జస్ట్ ప్రపోజల్ స్టేజ్‌లో ఉందన్నట్లు ఇప్పుడు ప్రెజెంట్. అప్రూవ్ అవుతదా అంటే మోస్ట్‌లీ 90% అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్లు. ఇది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లో అయితే ప్రపోజ్ చేశారు. అంటే ఈ బిల్‌నైతే తీసుకొనొచ్చారు. అందులోపలనే కొంతమందికి వ్యతిరేకత ఉందన్నట్లు. అంటే ఈ రెమిటెన్స్ టాక్స్ మీద కాదు వాళ్ళకి ఉన్నది. అంటే ఇందులోపు ఇంకా చాలా ఉన్నాయి. అందులో వాళ్ళకి డిస్కషన్స్ జరుగుతున్నాయి. అవి జరిగిన తర్వాత అది ఫిక్స్ చేయాలి. అది ఫిక్స్ చేసిన తర్వాత అక్కడి నుంచి సెనేట్‌కెళ్ళాలి. సెనేట్ నుంచి వైట్ హౌస్‌కెళ్తది. వైట్ హౌస్‌లో ట్రంప్ ఉంటాడు కదా! సో, అక్కడి వరకు ఎళ్ళాలన్నట్లు. వెళ్తదా అంటే 90% అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. నార్మల్‌గా ఈ రెమిట్మెంట్ బిల్ గురించి కాకున్నా కూడా అందులో కొంచెం ఏదో వాళ్ళ లోపల వాళ్ళకేంటో నాకది అర్థం అవ్వలేదు. నేను అమెరికన్ న్యూస్‌లో చూసాను గానీ, వాటిని బేస్ చేసుకొని. ఎందుకంటే ఇది తీసుకొచ్చింది రిపబ్లికన్స్ కాబట్టి, అంటే ట్రంప్ పార్టీ కాబట్టి, సెనేట్ లోపల వాళ్ళకే మెజారిటీ ఉంది కాబట్టి అక్కడ ఓకే అయితది. అండ్ హౌస్ ఆఫ్ రిప్రజెంట్‌లో వాళ్ళకే ఉంది అక్కడ ఓకే అవుతది.
ఆ తర్వాత వైట్ హౌస్‌లోకెళ్తారు కాబట్టి అక్కడ ఓటేనే అవుతారు. దీని మీద పెద్దగా వ్యతిరేకత చూపిస్తారంటే ఏమి చూపించకపోతారు. ఎందుకంటే అమెరికాకి మనీ వచ్చేది కాబట్టి అమెరికన్ యొక్క టాక్స్ పేయర్స్ యొక్క మనీని దృష్టిలో పెట్టుకొని వాళ్ళేంటంటే దీన్ని పెద్దగా అపోజ్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి యాజ్ సూన్ యాజ్ ఇది అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అసలెందుకు ఈ బిల్లుని తీసుకురావాలి అని అనుకుంటున్నారు అంటే 2017 ఆ టైం లోపల ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా అప్పుడు. అప్పుడు టాక్స్ కట్ అని చెప్పేసి ఒక దానిని తీసుకొనొచ్చారు. దాన్ని పర్మనెంట్ చేయడం కోసమయితే ఇప్పుడు దీనినైతే తీసుకొచ్చారన్నట్టు. దాని ప్లేస్‌లోనే ఈ బిల్లుని ఒక దానిని. అంటే టాక్స్ కట్ అంటే టాక్స్ పేయర్స్ యొక్క మనీని కొంచెం తగ్గించడం కోసము. యాక్చువల్‌గా అమెరికన్ యొక్క జీడీపీ అమెరికన్ డెప్ట్ టు జీడీపీ యొక్క రేషియో ఆల్మోస్ట్ 124% ఉందంట. అంటే ఇది అంటే అమెరికన్ యొక్క గ్రోత్‌ని చూపించేటటువంటి ఒక సూచిక లాంటిదన్నట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అమెరికా ఒక $100 సంపాదిస్తుందనుకోండి, $124 ఖర్చు పెడుతుందంట. సో, అలా ఉందంట దాని యొక్క రేషియో. సో, దానిని బేస్ చేసుకొని ఏంటి అంటే, అంటే వాళ్ళు సంపాదించే దానికంటే ఖర్చు పెట్టేదే ఎక్కువ ఉంది. ఇదంతా కూడా టాక్స్ పేయర్స్ నుంచి వచ్చేటటువంటి మనీనే కదా! సో, ఎలా అయినా కూడా దీనిని తగ్గించాలి అని చెప్పేసి ఇప్పుడు ఈ న్యూ ప్రపోజల్‌నైతే తీసుకొనొచ్చారు. ఈ న్యూ ప్రపోజల్ లోపలనే ఒకటి ఏంటి అంటే ఈ రెమిట్మెంట్ ట్యాక్స్ అన్నట్లు. అందులోపల ఒకటి ఇది. అంటే అమెరికా నుంచి ఫ్రీగా బయటికి వెళ్తున్నటువంటి మనీని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి. సో, ఇప్పుడేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంత అమౌంట్‌ని ఒక $10,000 ఒక సంవత్సరానికి నువ్వు ఒక 10,000 గంట సేవ్ చేసుకొని ఇండియాకి పంపించావనుకోండి. అందులోపల ఒక 5% అమెరికన్ యొక్క గవర్నమెంట్‌కెళ్ళిపోతదన్నట్టు. అంటే నువ్వు ఒక $10,000 గంట ఇండియన్ అకౌంట్ గంట కొట్టావు అని అనుకోండి. అప్పుడేమైతదంటే ఒక 5% ఆల్రెడీ ఈ రెమిట్మెంట్ ట్యాక్స్ పోయేసి రిమైనింగ్ అమౌంట్ మన ఇండియన్ అకౌంట్‌లోకి పడతదన్నట్లు. సో, ఇప్పటి నుంచి అది జరగబోతది అని జెప్పేసి. నాట్ ఓన్లీ అంటే ఈ రోజు నుంచి కాదు జూలై నుంచి. అంటే ఈ ప్రపోజల్ ఓకే అవుతే. నెక్స్ట్ వచ్చేసి ఇంత అమౌంట్ పంపిస్తేనే 5% కట్టాలి అనేది ఏమీ లేదన్నట్లు. అంటే ఎవ్రీ డాలర్‌కి గూడా ఉన్నది. అంటే కొంచెం పెద్ద మొత్తంలో అమౌంట్ పంపించినప్పుడు 5% మీరు పే చేయాలి అని అలా ఉన్నా గూడా బానే ఉంటది. బట్ అలా కూడా లేదు. నువ్వు $10 పంపిస్తావా, $50 పంపిస్తావా, $100 పంపిస్తావా? నువ్వెంత పంపించినా కూడా 5% ట్యాక్స్ అనేది తప్పకుండా కట్టాలి అన్నట్లు. సో, అది కొంచెం బిగ్గెస్ట్ ఇంపాక్టే చూపిస్తదన్నట్లు. అండ్ ప్రతి మంత్ కూడా చాలామంది ఇండియాకి అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకుంటారు. ఎందుకంటే అందరూ అమెరికాలో సెటిల్ అవ్వాలి అనుకోరు కదా! సో, ఇండియాలోనే హౌసెస్ తీసుకోవడం కానియండి, లేకపోతే ఇండియాలో ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకుంటే కొంతమంది పేరెంట్స్‌కి పంపిస్తూ ఉంటారు ఎవ్రీ మంత్. అండ్ ఇంకా కొంతమంది అక్కడ పొలాలు రానియండి, ఈవెన్ ఏదైనా తీసుకున్నా కూడా ఇండియాలో ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినా కూడా లోన్స్ ఉంటాయి కదా! సో, ప్రతి నెల లోన్ అమౌంట్ పోవాలి అంటే ఒకప్పుడు కట్టేదానికంటే ఒక 5% ఎక్కువ కట్టాల్సొస్తదన్నట్లు. సో, ఇప్పటి నుంచి అది ప్రతి ఒక్కరికి కూడా ఇంపాక్ట్ ఏంటంటే ఎక్కువ మోతాదులో ఎవరికి ఇంపాక్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఆహ్, అంటే ఇక్కడే సెటిల్ అవుతామా అనుకోని కానియండి, లేకపోతే అమెరికాలోనే ఇన్వెస్ట్‌మెంట్ చేశారు ఇన్ని రోజులు. అంటే అమెరికాలోనే ఒక హౌస్ తీసుకున్నారు, ఇన్ని రోజులున్నారు. ఓకే. ఇంక మేము ఇండియాకెళ్ళిపోతాము. ఎళ్ళేటప్పుడు ఇది అమ్ముకొని ఎళ్ళాలి అని అనుకుంటారు చూసారా? సో, వాళ్ళకి బిగ్గెస్ట్ ఇంపాక్ట్ పడతదన్నట్లు. అంటే సుమారు ఒక $3,00,000 అని అనుకోండి. వాళ్ళు ఫ్యూచర్‌లో ఇల్లు అమ్మారు. ఒక $3,00,000 అనుకోండి. దాని మీద 5% కట్టాలి అంటే అది చిన్న అమౌంట్ ఏం కాదు గదా! సో, అదే ఒకటి. అండ్ ఇంకా కొంతమందేంటంటే మనీ ఉన్నన్ని రోజులు ఇక్కడే బ్యాంక్‌లలో ఫిక్స్‌డ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. సో, వాళ్ళకి ఒకేసారి అమౌంట్ వస్తది గదా! అప్పుడు ఇంపాక్టే. ఇక్కడ వచ్చేదే 3%, 4% ఉంటది. ఇక్కడ మనం ఇన్వెస్ట్‌మెంట్ పెడితే. అదే ఇప్పుడు ఎళ్ళేటప్పుడే 5% అంటే అది చాలా పెద్ద ఇంపాక్ట్ అన్నట్లు. అండ్ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ బిజినెస్‌లు చేస్తారు చూసారా? సో, వాళ్ళకి కూడా పెద్ద నష్టమే జరుగుతదన్నట్లు. సో, ఇప్పుడేంటంటే చాలా వరకు అంటే యూఎస్ సిటిజన్స్ కాని వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఇంపాక్ట్ చూపిస్తది. ఎందుకంటే తప్పకుండా మనం మన హోమ్ కంట్రీస్‌కి మనీ పంపించుకుంటూనే ఉంటారు. ఎందుకంటే చాలా వేరియస్ రీజన్స్ వలన. ఇప్పుడు దీని వలన ఇండియా కూడా చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తది. మనం ఇక్కడ తిని, తినక కష్టపడి సంపాదించేది మొత్తం కూడా 30% వీళ్ళకే టాక్స్ కడుతూ ఉన్నాము. ఇంకా అది సరిపోదన్నట్లు మళ్ళీ 5% టాక్స్ కట్టాలి. సరే ఇంక ఇంతే అండి ఈ వీడియో. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.